రెచ్చగొట్టే ప్రసంగాలు, అబద్ధాలు, జనాల మధ్య చిచ్చుపెట్టే అజెండాలు, హిపోక్రసీ వీటిల్లో ఆరితేరిన వారిగా సోకాల్డ్ ప్రముఖ రచయిత్రిగా పేరొందినటువంటి అరుంధతి రాయ్ ప్రసిద్ధి అని బీజేపీ నేతలు కానీ కొందరు జాతీయవాదులు కానీ చేసేటటువంటి ఆరోపణ. దానికి తగ్గట్లుగానే చాలా ఆధారాలు కూడా వారు చూపిస్తూ ఉంటారు. నిజానికి రాయ్ చైనానుకూల ధోరణితో పాటుగా మెజారిటీ హిందువులను విలన్లుగా చూపించే విధంగా ఆమె వేషధారణకు విరుద్ధముగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకు ఇదంతా అంటే అది మా పార్టీ సిద్ధాంతమనో లేక మా విధానమనో చెబుతారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట. ఎక్కడన్నా నిరసనలు అల్లర్లు జరిగినప్పుడు వాటిని హైజాక్ చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈమె. ఇవి ఉన్నటువంటి ఆరోపణలు అరుంధతి రాయ్ పైన. ఈ కోవలోనే గతంలో ఢిల్లీలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినటువంటి ఘటనలో అరుంధతి రాయ్తో పాటుగా కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్లపై ఉగ్రవాద వ్యతిరేక అలాగే చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టమైనటువంటి షార్ట్ ఫామ్లో చెప్పాలంటే దీని క్రింద నేరారోపణలు చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తాజాగా అనుమతిని ఇవ్వడం సంచలనంగా మారింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగినటువంటి ఈ పరిణామంతో అటు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. కాగా ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశంపై 2010 నవంబర్ 29న ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పటికీ కూడా ఐపీసీ 124A క్రింద ఇప్పటి వరకు దేశద్రోహం నేరారోపణకు అనుమతి లభించకపోవడంతో ఈ కేసు ముందుకు సాగలేదు. దేశ రాజధానిలో ఒక బహిరంగ కార్యక్రమంలో వారి ప్రసంగాలు అంటే అరుంధతి రాయ్ అండ్ కో వీరి ప్రసంగాలు సెక్షన్ 153A 153B 505 క్రింద నేరం చేసినందుకు ఈ ఇరువురిపై ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లుగా ఎల్జీ వికే సక్సేనా తన ప్రకటన ద్వారా తెలిపారు. సెక్షన్ 153A అంటే మతము, జాతి, జన్మస్థలము, నివాసము, భాష మొదలైన వాటి మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించటము, సమూహాలు సామరస్య పరిరక్షణకు విఘాతము కలిగించే విధముగా వ్యవహరించడం క్రిందకి వస్తుంది. ఇక సెక్షన్ 153B ఇది జాతీయ సమగ్రతకు విఘాతము కలిగించే వాదనలు, ఆరోపణలు ఉన్నప్పుడు వస్తుంది. ఇక 505 సెక్షన్ ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినప్పుడు వస్తుంది. ఈ మూడింటి కోణములో ఇప్పుడు వీరిపై దర్యాప్తు జరిగే అవకాశం బలంగా ఉంది. ఈ కేసులో కశ్మీర్కు చెందినటువంటి సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఢిల్లీలోని తిలక్ మార్గ్ SHO అనగా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆజాదీ ది ఓన్లీ వే బ్యానర్తో జరిగినటువంటి కార్యక్రమంలో ఒక సమావేశంలో పలువురు వ్యక్తులు బహిరంగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చెప్పి ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 21, 2010న ఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్లోని LTG ఆడిటోరియంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఒకటి ఉంది, అది నిర్వహించింది. బిట్వీన్ 2 నుంచి 8:30 గంటల మధ్య ఈ కార్యక్రమం ఆ రోజున జరిగింది. ఆ కార్యక్రమంలో చర్చించి ప్రచారం చేసినటువంటి ప్రధాన అంశం భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయటం. ఇది ఫిర్యాదుదారుడు స్పష్టంగా అండర్లైన్తో రాసినటువంటి పాయింట్. ఇక అరుంధతి రాయ్ హుస్సేన్లతో పాటుగా అప్పటి తెహ్రీక్-ఏ-హురియత్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గిలానీ, మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావు కూడా నిందితులుగా ఉన్నారని పేరు బహిరంగపరచినటువంటి ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమా కోరేగావ్ కేసు కూడా ఉంది. కాగా ఈ కేసులో మరో 2 నిందితులు కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ, సాంకేతిక కారణాలతో పార్లమెంటుపై దాడి కేసులో సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ లెక్చరర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గిలానీ వీరిరువురు కూడా ఇప్పటికే మరణించినట్లుగా రాజ్ నివాస్ ప్రకటనలో తెలపడం జరిగింది. అయితే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఉపాలో దేశద్రోహం సెక్షన్ ఏదైతే ఉందో 124A క్రింద ఇప్పుడు కేసు నమోదు చేసినప్పటికీ దేశద్రోహం నేరారోపణల కింద నమోదైన కేసులన్నింటినీ కూడా పెండింగ్లో ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. సో అందుకని ఇప్పటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వలేకపోయారు. అయితే పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అంటే కొత్త వాటికి ప్రాసిక్యూషన్కి అనుమతి లేదు, పెండింగ్లో ఆల్రెడీ ఉన్నటువంటి కేసులకు మాత్రం విచారణ చేయవచ్చు అని తదనంతరం మరొక సందర్భంలో సుప్రీంకోర్టు తెలపడంతో ఎల్జీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి కనుక ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపితే తప్పకుండా తప్పు చేసిన వారు శిక్షింపబడతారు అన్నది న్యాయ నిపుణుల మాట.